సోకిని బగ అంటారు. అంటే ఆ యొక్క భగములోంచి స్త్రీ భగములోంచి బయటికి వచ్చిన వాడి లోకంలో కాబట్టి భగ ప్లస్ వంతుడు అంటే భగవంతుడు అని పేరు పెట్టారు. అంటే శరీరము దాల్చిన వాడికి ఆ భగవంతుడు అనే పేరుని మనం పెట్టొచ్చు అనమాట. అయితే రెండు గుణాలు ఒకటే కాబట్టి మనం దేవుడైనా భగవంతుడైనా కూడా అంటూ ఉంటాం. అయితే ఆ రోజుల్లో భయపడినట్టుగా భగవంతుడికి భయపడ్డారా అంటే లేదు. ఆయన ఎన్ని హింసలు పెట్టారు, ఎన్ని బాధలు పెట్టారు, ఎలాంటి నిందలు చేశారు. ఇప్పుడు చదివిన వచనములో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ప్రభువారు అనుభవించారా లేదా? అనుభవించారు. నిందలు అనుభవించారు, అబద్ధాలు అనుభవించారు, హింసలు అనుభవించారు. అన్ని కూడా అనుభవించే ఈ రోజున మీరు కూడా నాలాగే ఇలా ఉండమని ప్రభు చెప్పారు. అంటే ఆయన చెప్పిందే చేశారు, మరి చేసిందే చెప్పడం అనేది జరిగింది. ఈ రోజుల్లో సేవ తపస్సు అయిపోవడానికి, ఇంత భయం లేకుండా అయిపోవడానికి ఇన్ని వ్యతిరేకతల కారణం ఏంటంటే సన్యాసుల కంటే సన్నాసులు ఎక్కువ ఉన్నారు. సన్యాసులకి సన్యాసులకి కదా అందరికీ తెలుసు కదా కదా సన్యాసి అంటే అందరినీ వాడే వదిలేసి ఓ భక్తి మార్గంలో తపస్సుకి వెళ్ళిపోతాడు, ఆయన సన్యాసి అంటారు. సన్యాసి అంటే వాడినే కుటుంబము జనాలు వదిలేస్తారన్నమాట. వీడు సన్యాసి, వేస్టిగాడు, పనికిరాడు, అట్లా ఇట్లా అచ్చోసిన ఆంబోతని అప్పుడు ఉండేది, ఇప్పుడు లేవనుకుంటా కదా. అంటే ఒక అచ్చు పోసి దానికి ఆ ఊరి మీద వదిలేసేవాడు, దాన్ని ముద్రేసి అచ్చు అంటే ముద్ర, ఆ విధంగా చేసేవాళ్ళు అనమాట. దాన్ని ఏమంటారంటే అచ్చోసిన ఆంబోతు. వారిని సన్యాసులు అంటారు. అంటే తాయో తందనాలు సరైన పెంపకాలు లేకపోతే కుటుంబంలో క్రమశిక్షణ లేకో, కుటుంబాన్ని పట్టించుకోకో, తల్లిదండ్రులను గౌరవించకో, పెద్దలను గౌరవించకో, చదువు సంజలు లేకో, ఇలా అనవసరంగా గోడ మీద కూర్చుంటూ, చెట్ల కింద కూర్చుంటూ, కామెంట్లు చేసుకుంటూ, పని పాటు లేని వాడిని ఏమంటారు? సన్యాసి. సన్యాసి తపస్సు చేసేవాడిని, వీడు సన్యాసి. ఇప్పుడు సన్యాసులు ఎక్కువయ్యారా, సన్యాసులు ఎక్కువయ్యారా? సన్యాసితో ప్రమాదం ఉండదు. ఏదో తపస్సు చేస్తాడు, వాడి యొక్క మతాన్ని కొంచెం బలపరచుకుంటా చేస్తాడు. ఇప్పుడు లైక్ అండ్ కామెంట్ చేసుకున్నందుకు మీకు నమస్కార్. ఈ వీడియోని తప్పక చేసుకోండి షేర్. ఈ ఛానల్ని మీరు చేసుకుంటే సబ్స్క్రైబర్. నేను అవుతాను పెద్ద యూట్యూబర్.